ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. ఢిల్లీలో వైఎస్ షర్మిల తమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తూ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే మరియు కేసీ వేణుగోపాల్ సమక్షంలో వైఎస్ షర్మిల, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే జాతీయ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ఆనాడు మా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చేయాలని, మా తండ్రి చెప్పిన మాట అదే మాట ప్రకారంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరామని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ చేసే అభివృద్ధి కోసమే ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజల యొక్క నమ్మకం ఆమె మాట్లాడుతున్నారు. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తమైంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేటర్ కమిటీ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మస్తాన్ వలీతో పాటు కర్నూలు డీసీసీ అధ్యక్షులు కె బాబురావు లైవ్ లో మాట్లాడుతున్నారు. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం. ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం
అనేటటువంటి సైనికులకు ఒక దిశ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసినటువంటి పరిస్థితి, అప్పులు మయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నటువంటి జగన్ రెడ్డి గారి కాలంలో కూడా కలిసి 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ అప్పులమయం చేసినటువంటి పరిస్థితి. అప్పులమయం చేస్తూ ఉన్నారు, వంచారు ఆంధ్ర ప్రజల్ని, మోసం చేశారు ఆంధ్ర ప్రజల్ని. ఈ అహంకారపూరితమైనటువంటి పాలన వల్ల ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని పరువుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి దౌర్భాగ్య పాలకులు. రాష్ట్ర విభజన అప్పుడు అపర సంజీవిని అయినటువంటి పోలవరం ప్రాజెక్టు అపర సంజీవిని దాదాపుగా 2.5 కోట్ల మందికి వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు ఇచ్చేటటువంటి జాతీయ ప్రాజెక్టుగా పరిగణించినటువంటి ప్రాజెక్టు. ఈరోజు కూడా కమిషన్లకు కక్కుర్తిపడ్డారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలంలో 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు, ఇవాటికి పూర్తి అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు జనవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు స్వామి అయ్యప్ప మాలేసుకొని డిసెంబర్ 31వ తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారు అది ఓపెన్ చేస్తామన్నమాట. ఈరోజు కూడా పూర్తి అవ్వలేదు. దాని కాంట్రాక్టర్లు మారారు, కానీ అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అంటే కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రాష్ట్ర సంపదని దోచుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వలగబెట్టినటువంటి ఒక కార్యక్రమం లేదు. రాజధాని ఎక్కడా అని చెప్పి మిగతా రాష్ట్రాల వాళ్ళు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పాలకులు. అమరావతి రాజధానిని 33,000 ఎకరాలని ఈ 2 పార్టీలు సమర్థించిన అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అమరావతిని రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి ఇవాళ మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. హైకోర్టు కర్నూలులో పెడతామని దాన్ని మేము స్వాగతించాం పార్టీ ద్వారా. ఎక్కడ హైకోర్టు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే హైకోర్టు పేరు మీద ఒక రాజధాని పెడుతున్నానని చెప్పి రాయలసీమ ప్రజలను మోసం చేశాడు. అమరావతి రాజధానిని నేను ఇల్లు కట్టుకుంటున్నాను, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నాను, నేను ఎక్కడ ఏం చేయను, 33,000 ఎకరాలకి నేను కట్టుబడి ఉన్నాను, అమరావతి రాజధాని కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అందమైన గెస్ట్ హౌస్తో కూడినటువంటి మరి విశాఖపట్నంలో భీమిలి అనే పట్టేటువంటి ఒక కొండని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని చిలికి దాన్ని అక్కడ ఇవాళ ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసేటటువంటి ప్రయత్నం, ఇది దేనికి దారి తీసిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపేమో ఆయన టైంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన టైంలో 6.5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వలసి నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రతి బిల్లుకి, అది ఎన్ఆర్సీనా, సిఏనా, లేకపోతే ఏ బిల్లు పెట్టినా కూడా అది 370 ఆర్టికల్లా నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జీ హుజూర్ అని చెప్పి ఊడిగలు చేసినటువంటి ఈ యొక్క వైరం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టి ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతానని ఈ కర్నూలులో జరిగినటువంటి మీటింగ్లో చెప్పిన మాట. 14 రాష్ట్రాల నుంచి 14 పార్టీలతో కూడినటువంటి నాయకులను తీసుకొచ్చి గుంటూరులో సమావేశంలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళకి దమ్ము లేదు. నరేంద్ర మోడీ గారిని మీరు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళ తలను తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు. కానీ వీళ్ళ తల ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారి మెడలు వంచినటువంటి పరిస్థితి కాదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రం సంక్షేమం జరగాలన్నా అది ఇందరమ్మ పాలన అనేటటువంటి మాట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి భాగం. ఈరోజు కూడా గుండె నిండా ధైర్యంతో
3 రంగుల జెండాని భుజం మీద వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా చేయలేనటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నందుకు మేమంతా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇవాళ పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిది, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన దేశానికి రక్షణ, ఈ దేశం లౌకికవాదం ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా స్థాయిలో కూడా అసెంబ్లీ స్థాయిలో కూడా నూతన నాయకత్వాన్ని మేము స్వాగతించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా గెలిచే సామర్థ్యం ఉంటే గుడివాడలో ఉన్నటువంటి సీటుకి అనకాపల్లి నుంచి తీసుకొచ్చుకోబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే చెల్లని రూపాయి ఇంకో చోట చెల్లిద్దనా? పూర్తిగా అభ్యర్థుల మార్పు పేరు మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడంలో తప్ప పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే ఓటమి అంగీకరించాడనేటటువంటి భావన ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను, ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే, మీ పిల్లల భవిష్యత్తు ముందు కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా చూడాలి అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సమావేశం ద్వారాగా, విలేకరుల సమావేశం ద్వారాగా మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నా. కాకినాడ రూరల్ తూరంకి గ్రామం నందు గల జనవాలి వృద్ధాశ్రమం నందు ఆలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షుడు అలై కిరణ్ కుమార్ అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి ఆలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా క్లబ్ వైస్ గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నందు గల వృద్ధులకు ఉచిత మధుమేహ రక్తపోటు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, చివరి రోజుల్లో ఎటువంటి ఆధారం లేక ఆశ్రమాల్లో ఉన్న వృద్ధులకు అనాథలకు మనమందరం తోడుగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిరాశ్రయులను గుర్తించి వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ పరులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారు ప్రతి నెల ఈ ఆశ్రమం నందు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. వైస్ గవర్నర్ మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమంలో నిర్వహిస్తున్న క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, అలై వనం ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అలై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రెగ్యులర్ మెడికల్ చెకప్ లో భాగంగా ప్రతి నెల ఈరోజు సూర్యాపేటలోని జనవళి సూర్యనగర్ లో ఉన్నటువంటి జనవళి వృద్ధాశ్రమంలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఉచిత బీపీ షుగర్ పరీక్షలు చేసి వాళ్ళకి మందులు పంచడం జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ ఎప్పుడు కూడా మేము ప్రతి నెల ఇవి మందులు ఇస్తూ ప్రతి నెల వారి యొక్క ఆరోగ్య విషయాలు ఏ విధంగా ఉన్నాయని మేము కూడా అబ్జర్వ్ చేసి వారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వడం అయితే జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎంఎస్ గవర్నర్ వనం శ్రీనివాసరావు గారు, అలాగే ఇతర పెద్దలకు ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో జీసస్ క్రైస్ట్ గెస్తమనే ప్రార్థనా మందిరం వద్ద పాస్టర్ పి సాల్మన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం క్యాండిల్స్ వెలిగించి దేవుడి గురించి ఉద్దేశించి పాస్టర్ పి సాల్మన్ రెడ్డి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం సాల్మన్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ తీపి తినిపించారు. సండే స్కూల్ పిల్లలతో డాన్స్ వేయించారు. ఈ కార్యక్రమంలో 6 సంఘాల సభ్యులందరూ పాల్గొన్నారు. ఇలాంటి సంగతులను తెలియచెప్పడానికి, ఇలాంటి మాటలను తెలియచెప్పడానికి దేవుడు ఆయా సందర్భాల్లో ఇలాంటి కూడికలను ఏర్పాటు చేసి మనందరినీ కూడా
ఈ స్థలానికి ఆహ్వానించాడు. కూడి రండి, ఎందుకు? అంచెదినములలో సంభవింపబో సంగతులను నేను మీకు తెలియచేస్తానని ఆనాడు యాకోబు తన పిల్లల్ని పిలిచి కర్ర మీద ఆనుకొని, వృద్ధాప్యములో కర్ర మీద ఆనుకొని ఆ చక్కని మాటలు పిల్లల యొక్క భవిష్యత్ కొరకు, పిల్లల యొక్క వారి యొక్క లైఫ్ కొరకు, వారికి లైఫ్ ఇవ్వాలి, వీరికి ఏమీ అర్థమవుతుంది కనుక అనుభవం కలిగినటువంటి నేను వీళ్ళందరికీ కూడా కొన్ని అనుభూతిని నేర్పించాలి అనే ఉద్దేశంతో యాకోబు చాలా చక్కగా పిల్లల్ని అలా కూర్చోబెట్టుకుని ఆయన కర్ర మీద ఆనుకొని వృద్ధాప్యములో సరిగా కళ్ళు కనపడని పరిస్థితుల్లో ఆ ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరెస్పాండెంట్ పల్నాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆనంద్, స్కూల్ డైరెక్టర్ పల్నాటి రెడ్డి, జైపాల్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటల్లో పాల్గొంటే ఆరోగ్యంగాను ఉల్లాసంగాను ఉంటారని అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే ఈ న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ గత 25 సంవత్సరాలుగా ఉచిత విద్యతో పాటు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి తన సేవలను అందిస్తూ ఉంది. డైరెక్టర్గా పిఎస్ రెడ్డి, జైపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్విరామమైనటువంటి సేవలు చేయడంతో పాటు విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ నిరంతరం శ్రమిస్తూ ఉంది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని అద్భుతమైనటువంటి కార్యక్రమాలను విద్యార్థుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. నేటి విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు కూడా పాల్గొని వారికి ఉన్నటువంటి సామాజికమైనటువంటి టాలెంట్స్ ని ప్రదర్శించడం ద్వారా, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా వారి యొక్క టాలెంట్స్ ని నిరూపించుకున్నారు. వారందరికీ డైరెక్టర్ పిఎస్ రెడ్డి, జైపాల్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడంతో పాటు వచ్చినటువంటి వారందరినీ కూడా సత్కరించడానికి, భోజనాలు ఏర్పాటు చేయడానికి, ఒక విలువైనటువంటి ఆనందాన్ని అందించడానికి నూతన సంవత్సరంలో సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఎంతో మంది తమ ఆనందాన్ని వ్యక్తపరచడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ మరి ఎక్కువ ఉత్సాహంతో ముందుకు కొనసాగడానికి, ఇంకా అద్భుతమైనటువంటి సేవలు విద్యార్థుల యొక్క భవిష్యత్తును బట్టి అందించడానికి మీ అందరి యొక్క మన్ననలు కోరుతూ ముందుకు కొనసాగడానికి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ తెలియజేయడానికి మేము సంతోషిస్తూ మరొకసారి ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ మీ సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ తరఫున ప్రవీణ్ పల్నాటి. యువతరం నవతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందని ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశం పార్టీ నాయకులు గుణం చంద్రమౌళి పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన్ను కలవడానికి వచ్చిన అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవలు ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరం ఉందన్నారు. గాడి తప్పిన రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం కలిగిన చంద్రబాబు నాయుడు పాలన నేడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. గత 20 ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడం జరిగిందని ఆయన అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో తాను పెద్దాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కోరడం జరిగిందన్నారు. నాకు ఆల్రెడీ 53 ఏళ్ళు నా వయసు, అంటే చిన్న వయసు ఏం కాదు. గత 20 సంవత్సరాల నుంచి బ్యాక్ ఎండ్ పాలిటిక్స్లో ఉన్నాం, అలానే జరుపుకుంటూ వస్తున్నాం. ఏ పార్టీ మారలేదు ఎప్పుడు కూడా. అప్పటి నుంచి కూడా బొడి భాస్కర్ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. అదే పదవిలో అలాగా వెనకాలండే సార్ ఏ పని చెప్తే పని చేసుకుంటూ పోతున్నాం. అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పాలిటిక్స్కి యూత్ కావాలన్న దీంతో, మనకి చేయగలమన్న నమ్మకంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకు మించి వేరే ఇదేం లేదు. మనం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నాకున్న కాంటాక్ట్స్ని బట్టి, అన్నిటిని బట్టి నేను ఎవరికన్నా ఏ పనన్నా నా వల్ల అవుతుందంటే చేసి పెట్టగలను. ఎందుకంటే నాకున్న కాంటాక్ట్స్, ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇద్దరు ఏ పార్టీ అయినా సరే
అటువంటి ఇబ్బంది ఏం లేదు. కేవలం మేము టీడీపీలో ఉన్నందువల్ల ఒక ముద్ర టీడీపీ అని, అందుకే అదే పార్టీ నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నాం. చూసి సార్ ఏమైనా అవకాశం ఇస్తే ముందుకెళ్ళి. అయితే మీరు పెద్దాపురం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీరు ఆశిస్తున్నారు, అధిష్టానం అయితే మిమ్మల్ని రాజమండ్రి ఎంపీగా పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ రెండిట్లో ఏది ఓకే చేస్తారు మీరు? నేనైతే పెద్దాపురం కాన్స్టిట్యున్సీనే చెప్పాం. ఎందుకంటే అది 1983 నుంచి అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీట్. అది అప్పట్లో భాస్కర్ రామారావు మళ్ళీ వైఎస్ఆర్కి వెళ్ళటం వల్ల మళ్ళీ రాజప్ప గారు రావడం జరిగింది. ఆయన 2 times చేయడం జరిగింది. మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీటు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము సార్కి చెప్పడం జరిగింది. వారు కూడా పరిశీలించాలని చెప్పడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆయన స్వగ్రామంలో 2024 నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వరుపుల సుబ్బారావు అభిమానులు, వైకాపా కార్యకర్తలు సోమవారం ఉదయం నుండి వరుపుల సుబ్బారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కోసం నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి భారీ స్థాయిలో తరలి వెళ్లారు. జన సమూహం మధ్య మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో వైఎస్ షర్మిల తమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తూ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే మరియు కేసీ వేణుగోపాల్ సమక్షంలో వైఎస్ షర్మిల, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే జాతీయ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ఆనాడు మా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చేయాలని, మా తండ్రి చెప్పిన మాట అదే మాట ప్రకారంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరామని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ చేసే అభివృద్ధి కోసమే ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజల యొక్క నమ్మకం ఆమె మాట్లాడుతున్నారు. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తమైంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ
మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడ్డు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445.